శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతి నమః శివాయ గురు నమః శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకృతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు అక్టోబర్ 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కన్యలో రవి, తులలో కుజుడు బుధుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీన, మేషరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. జన్మరాశిలో శుక్రకేతువులు, సప్తమ రాహు, అష్టమ శని, లాభంలో గురువు. సప్తమంలో రాహు వీరికి బలంగానే ఉన్నారు. అష్టమ శని కూడా బలంగానే ఉంది. వీరికి అష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కొంతవరకు వీరికి బెనిఫిట్స్గానే ఉంటుంది. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. అది వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అది చేయొచ్చా వద్దా అన్నది, లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించేటప్పుడు అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుని తర్వాత ప్రారంభించడం చెప్పదగింది. అదేవిధంగా పర్సనల్ లోన్కి, హౌసింగ్ లోన్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. హౌసింగ్ లోన్కి అయితే వెళ్ళండి, అది ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి, తీర్చివేద్దాం, హౌసింగ్ లోన్లో ఎక్కువ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే లోన్ తీసుకోండి. సంతానానికి సంబంధించిన విషయాలు చక్కగా ఉంది, వారి అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చక్కగా రాణిస్తారు వాళ్ళు వెళ్ళి. అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం సమస్య పోయే విధంగా గోచరిస్తోంది. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళే విషయంగా గోచరిస్తోంది. నేనంటే నేను కాకుండా ఎక్కడొక్కడ తగ్గి ఉండాలి. కాబట్టి భార్యాభర్తలంటేనే సామరస్యంగా ఉండాలి. ఎవరైతే చిన్న తప్పు చేసినా అది ఫ్యామిలీకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. సంతానం మన సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి సొంతంగా ప్రారంభించుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంత పెద్దగా కలిసి రావు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్స్కి చేయకుండా దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తృతీయాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో కుజుడితో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి చక్కగా రాణించగలుగుతారు. అయితే అమ్మడానికి మటుకు పెట్టకండి, అది భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఫ్యాషన్ డిజైన్ రంగాల వారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం కొద్దిగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే పేరు ప్రఖ్యాతుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు పక్కనే ఉన్నారని గ్రహించండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్స్ విడుదలవుతుంది, దానికి అప్లై చేయండి. ఎప్పటి నుంచో మీ చిరకాల వాంఛ నెరవేర్చే అవకాశం మీకు వచ్చిందని భావించండి. అప్లికేషన్ విషయంలో ప్రారంభం చేయండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా చక్కగా ఉంది. ఉద్యోగపరంగా మటుకి స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగం పోవడం కానీ, లేదా తీసేయడం కానీ, లేదా మీకు మీరుగానే రిజైన్ చేయడం కానీ జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఉన్న ఉద్యోగంలో రిజైన్ చేయకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే ఈ వారంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వచ్చిన అవకాశాలు బాగుందో లేదా ఆలోచించి వెళ్ళండి. కెరీర్ పరంగా చక్కగానే ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. ఎటువంటి నరదృష్టి లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీ పైన
ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీరు బాగా బాగుపడిపోతున్నారని, మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారని, ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఉందో మీకు తెలుసు, కానీ పక్క వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వీరికి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఒక కొలిక్కి వస్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, మెంటల్ స్టెబిలిటీ అనేది ఎక్కువగా పెంచుకోగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. ఒక ఉద్యోగం వచ్చింది పోయింది అన్న బాధ లేకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. కష్టపడిగా ప్రయత్నిస్తే ఫలితం అనేది కంపల్సరీ దక్కుతుంది. కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశాలు చక్కగానే గోచరిస్తుంది, ముందుకు వెళ్ళండి. అష్టమాధిపతి తృతీయాధిపతి కుజుడు ద్వితీయంలో, రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. వివాహాది శుభకార్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన సంబంధాలు మంచిదే కాదా చూడడం. వీరికి దగ్గర సంబంధం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. బంధువులు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, దాంట్లోనే మంచి సంబంధం కుదురుతుంది. వీరికి సంబంధం ఎక్కడో దూరం నుంచి వచ్చింది, అది వెళ్ళిపోయింది అని బాధపడకుండా చుట్టుపక్కల ఉన్న సంబంధాలు చూడండి, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాకపోతే 24/7 అన్నట్టుగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వీరికి స్ట్రెస్ అధికంగానే ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. కొన్ని నిర్ణయాలు కూడా మీరు ఎవరిని అడగకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కంటే నేను ఎవరికి తక్కువ కాదు, నా వరకు నేను నిర్ణయాలు తీసుకోవచ్చు అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు లాభిస్తాయి. అయినా సరే కీడించి మేలు అన్నట్టుగా సలహాలని పెద్దవాళ్ళని అడిగి తీసుకుని కంపేర్ చేసుకుని ఏది బాగుంటుందో వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన నిర్ణయాలు మనం తప్పు అవ్వచ్చు. మీ నిర్ణయాలు రైటే ఉంటుంది, కానీ సలహాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కెరీర్ పరంగా చక్కగా ఉంది. కెరియర్ ఉచ్చస్థానానికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారం కావచ్చు, ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా స్త్రీ వ్యాపార రంగంలో ఉన్న వారికి వారు చక్కగా ఉందని చెప్పచ్చు. పురుషుల కంటే వాళ్ళ తెలివితేటల్ని 10 మందికి ఉపయోగపడాలి, కరాఖండిగా ఉండాలి అనే భావన ఉంటుంది. ఏదైనా సరే వ్యాపారాన్ని విస్తరింపచేయాలి అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీకి ఎక్కువగా ఉంటుంది ఈ వారం. ఇది కొంతమందికి అండి, అందరికీ కాదు. అదేవిధంగా పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది కాదు, వారు దూరంగా ఉండాలి. ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. హౌసింగ్ లోన్ పెట్టుకోండి. ఎందుకంటే పర్సనల్ లోన్ అంటే తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. హౌసింగ్ లోన్ మీకు ఎలాగో మంజూరు అవుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ముందుకు వెళ్ళండి. ఒక్కొక్కసారి ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభిద్దామా, మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనే ఆలోచన కూడా వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు వీరు కలిసి వస్తాయి. ఏదైనా ప్రారంభించదలుచుకుంటే భాగస్వాములు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి ఉంటుంది కూడా. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన సబ్జెక్టులు ప్రావీణ్యత సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, వైద్య వృత్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు వెళ్ళదలుచుకుంటే ప్రయత్నాలు అప్పటి నుంచే ప్రారంభించండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. ఇక్కడ కంటే అక్కడ మీకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. పై చదువులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, పై చదువులు చదివేవారు కూడా ప్రయత్నాలు ప్రారంభించండి. భవిష్యత్తు చక్కగా ఉంది వీరికి. ప్రస్తుతం నడుస్తున్న దశలు కూడా చక్కగానే ఉన్నాయి. చిన్న చిన్న మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉంటుంది, అవి పక్కన పెట్టేసేయండి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. ఎవరైతే మీ మీద దుష్ప్రచారం చేద్దాం అనుకున్నారో వారిని పక్క తప్పుకుంటారు. ప్రమోషన్ లభిస్తుంది. ఆత్మవిశ్వాసం మీకు అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎంత ఆత్మవిశ్వాసం ఉందో బయట కూడా అంతే ఉండాలి అని ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వస్తారు. ఫుడ్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో కానీ ఇతరత విషయాలు ఎటువంటి ఇబ్బంది లేదు. జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా ఉండండి. సమయానికి భోజనం చేయడం, నిద్ర, ఆహారాలు అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. అది ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీళ్ళకి అదృష్టం చక్కగా పడుకోగలుగుతారు. రేపు పొద్దున రేపు చూద్దాం, ఇవాటిది ఇవాళే ఉంటుంది, ఏ కార్యక్రమం రేపు చూసుకుందాం అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ప్రశాంతంగా పడుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు
పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగినది. ఒక మంగళవారం కానీ 8 మంగళవారం కానీ లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు పీచ్ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.